హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ దీప్తి అండి. ఈరోజు నేను సండే వ్లాగ్ని షేర్ చేసుకుంటున్నాను. లలితా నవరాత్రులు జరుగుతున్నాయి కదా, అందుకని చెప్పి ఫస్ట్ నైవేద్యం ప్రిపేర్ చేసి తర్వాత అమ్మవారి పూజ చేసుకుందామని చెప్పి కిచెన్లోకి వచ్చాను. పొయ్యి మీద పాలు పెట్టేసుకొని తర్వాత నైవేద్యాన్ని ప్రిపేర్ చేస్తున్నానండి. గోధుమ హల్వాని ప్రిపేర్ చేస్తున్నాను. చాలా సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చు ఈ హల్వా. దీనికోసం ఫస్ట్ ప్యాన్ పెట్టి 4 స్పూన్ల నెయ్యి, ఆ తర్వాత కొంచెం జీడిపప్పు వేసి దోరగా ఫ్రై చేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇప్పుడు మనము గోధుమ పిండిని తీసుకోవాలి. గోధుమ పిండిని ఫస్ట్ నేను జల్లించుకుంటున్నాను. నాకు ఇదొక అబ్సెషన్ అండి. ఏ పిండి అయినా అంటే గోధుమ పిండి, శనగపిండి, బియ్యం పిండి ఏదైనా ఫస్ట్ నేను జల్లించుకుంటాను. ముందు రోజు తెచ్చినా దాన్ని నేను జల్లించుకొనే వాడతానండి. అలాంటి అలవాటు ఉంది. జల్లించేసుకున్న తర్వాత ఒక కప్పు గోధుమ పిండికి 4 కప్పుల వాటర్ వేసుకొని ఎలాంటి ఉండలు లేకుండా ఇలా విస్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో నెయ్యి ఉంది కదా, అదే ప్యాన్లోకి ఈ గోధుమ పాలని వేసేసుకొని సన్న మంట పైనే వేసేసుకొని విస్కర్తో ఉండలు లేకుండా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 to 6 నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి. అలా కలుపుతూ ఉంటే చక్కగా గోధుమ పిండి ఎలాంటి ఉండలు కట్టకుండానే ఉడికిపోతుంది. ఒక 5 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత కొంచెం ఉడుకు పట్టి ఇలా బబుల్స్ లాగా ఫామ్ అవుతాయండి. చక్కగా గోధుమ పిండి ఉడికిపోయినట్టే. అప్పుడు ఇందులో మనము బెల్లం కానీ షుగర్ కానీ వేసుకోవచ్చు. పెట్టిన పాలు కాగిపోయినాయండి, బంద్ చేశాను. ఇప్పుడు ఇందులోకి మా ఇంట్లో బెల్లం తురుము ఉంటే దాన్ని వేసుకుంటున్నాను. ఆర్గానిక్ బెల్లం పౌడర్ ఉందండి, దాన్ని వేసుకుంటున్నాను. మీ దగ్గర ఈ బెల్లం పౌడర్ లేకపోతే కొంచెం వాటర్లో బెల్లముని కరిగించి వేసేసుకోండి, లేకపోతే పంచదారన వేసుకోవచ్చు. ఏదో ఒకటి వేసుకొని తర్వాత పైన కొంచెం నెయ్యి వేసుకొని స్టవ్ ఆఫ్ చేయటమే అండి. అంతే. బెల్లం కరిగేంత వరకే ఉంచుకోవాలి. అంతకన్నా ఎక్కువసేపు ఉంచుకుంటే గట్టిగా అయిపోతుంది, హల్వాలాగా అనిపించదు. ఇలా బెల్లం వేసేసుకునగానే ఇలాచీ వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఆ తర్వాత దీన్ని నైవేద్యం కోసం ఒక బౌల్లోకి తీసుకొని వేయించుకున్న జీడిపప్పుని పైన వేసుకుంటున్నాను. రోజు నాకు పానకం పెట్టే అలవాటు ఉందండి, అందుకని ఈరోజు కూడా కొంచెం పానకాన్ని కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు నేను పూజ చేసుకోవడానికి పూజా మందిరం దానికి వస్తున్నానండి. రోజు లలిత సహస్రనామం చేసుకొని ఆ పానకం నైవేద్యం పెడుతున్నాను. ఈరోజు కూడా అలానే చేసుకుంటున్నాను. నేను రోజుకొక రకంగా అంటే లలిత సహస్రనామం చదువుతూ రోజుకొక దాంతో పూజ చేస్తున్నాను. నా దగ్గర రెడ్ చిట్టి గాజులు, గ్రీన్ చిట్టి గాజులు అలా రకరకాలు ఉన్నాయండి. నిన్నటి రోజున గ్రీన్ చిట్టి గాజులతో పూజ చేశాను. వాటిని శుభ్రం చేసేసి ఈరోజు నా దగ్గర సిల్వర్వి గోల్డ్ కోటింగ్ ఫ్లవర్స్ ఉన్నాయి, వాటితో పూజ చేసుకుంటున్నాను. చక్కగా పూలతో అలంకరించుకున్న తర్వాత ఈ పూలతో లలితా సహస్రనామం చేసుకుంటూ దీపారాజన వెలిగించి పూజ చేసుకుంటున్నానండి. ఇలా రోజు లలితా సహస్రనామం ఈ 9 రోజులు చదువుకొని నైవేద్యం పెడితే చాలా మంచిదంట. ఇలా ఎంతమంది చేస్తున్నారో కామెంట్ చేసి చెప్పండి. వీలున్న వాళ్ళు మార్నింగ్ లేకపోతే ఈవినింగ్ అన్న ఈ పూజను చేసేసుకొని సింపుల్గా పానకాన్ని నైవేద్యం పెట్టేయచ్చండి. పూజ లలితా సహస్రనామం చదువుకున్న తర్వాత నేను చేసిన నైవేద్యాన్ని చూపించి హారతి ఇచ్చేసుకుంటున్నాను. ఇంకా టిఫిన్కి వస్తే నేను నిన్న నైటే ప్రిపేర్ చేసేసి పెట్టేసుకున్నానండి. సద్దన్నాన్ని సమ్మర్లో ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటానండి. నైటే కొంచెం ఎక్కువ అన్నం వండేసి అందులో కొంచెం గోరువెచ్చని పాలు, కొంచెం పెరుగు, ఉల్లిపాయ, చిల్లీ వేసేసి పక్కన పెట్టేస్తాను. మార్నింగ్ కల్లా ఇలా కొంచెం గట్టి పడుతుంది. ఇందులో కొంచెం మళ్ళా వాటర్ కానీ పాలు కానీ పోసేసి కొంచెం ఉప్పు వేసి సర్వ్ చేయటమే. చాలా మంచిదండి ఈ సమ్మర్లో. నేను పూజ పైన ఉన్న మా పిల్లలు మార్నింగ్ లెగిస్తే ఇది తినేస్తారని చెప్పి ముందు రోజు నైట్ ఇలా ప్రిపేర్ చేశాను. నా పూజ అయిపోయిన తర్వాత ఇంత పూజ చేసుకొని నైట్ మిగిలిన చద్దన్నం ఎందుకు తింటామని చెప్పి ఇడ్లీ పిండి ఉంటే ఇలా ఊతప్పాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. నాకు ఊతప్పం మెత్తగా ఉంటే నచ్చదండి, చాలా క్రిస్పీగా ఉండాలి. అందుకని సన్నమంట మీద ఇలా ఊతప్పాన్ని కాల్చుకుంటున్నాను. సడన్గా బయటికి వెళ్ళే ప్లాన్ వచ్చిందండి, అందుకని చెప్పి ఫాస్ట్గా అయిపోతుందని చెప్పి సాంబార్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఇదైతే ఫాస్ట్గా ఊత
ఊతప్పం చేస్తూనే ప్రిపేర్ చేయొచ్చు అని చెప్పి ఒక కేపు కందిపప్పును ఉడికించేసి అదే కుక్కర్లో వెజిటేబుల్స్ వేసి అందులో ఉప్పు, పసుపు అండ్ చింతపండు రసాన్ని వేసేసి ఒక విజిల్ రానిచ్చేస్తానండి. చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది. నేను టిఫిన్ తినే లోపల ఈ సాంబార్ ఒక విజిల్ వచ్చేస్తే ఈ పప్పులోకి వెజిటేబుల్స్ వేసేసి సాంబార్ పొడి, బెల్లం వేసేయచ్చు అని చెప్పి తాలింపు పెట్టేయచ్చని ఇలా ప్రిపేర్ చేశాను. ఇలా సాంబార్ తొందరగా ప్రిపేర్ అయిపోయింది. ఇది మరుగుతున్నప్పుడు చూసుకొని మా పాప బంద్ చేస్తుందని చెప్పి ప్లాన్ చేసుకున్నాను. బట్ సడన్గా మా ప్లాన్ క్యాన్సిల్ అయిపోయింది. నేను మొత్తం రెడీ అయిపోయిన తర్వాత వెళ్ళే ప్లాన్ లేకుండా అయిపోయింది. అందుకని చెప్పి ఇంకా ఉడియాలు వేయించేసి బీరకాయ పచ్చడి ప్రిపేర్ చేశానండి. ఎంత కొంచెం ఉడియాలు వేయించినా స్టవ్ మొత్తం ఆయిల్ అవుతుంది కదా, దాన్ని మొత్తం క్లీన్ చేసేసుకొని మా లంచ్ని నేను సాంబార్, ఉడియాలు, బీరకాయ పచ్చడితో కంప్లీట్ చేశాను. లంచ్ అయిపోయిన తర్వాత కొంచెం నాప్ తీసుకొని ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చానండి. వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా నేను బిజినెస్ స్టార్ట్ చేస్తున్నానా అని చెప్పి. అవుననే చెప్పాలి. చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేద్దామని చెప్పి వాటి శాంపుల్స్ కోసం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చి దానికోసమే శాంపుల్స్ని ప్రిపేర్ చేస్తున్నామండి. ఎలా చేయొచ్చు ఏంటి అని చెప్పి మాట్లాడుకుంటూ చిట్చాట్ చేసుకుంటూ ఇక్కడ నేను చింతపండు గుజ్జుని ప్రిపేర్ చేస్తున్నాను. చాలా ఫ్రెష్గానే మా ప్రొడక్ట్స్ని అందించాలని చెప్పి మేము ఇక్కడ ట్రయల్స్ వేసుకుంటున్నాము. చింతపండు గుజ్జుని తీసేసుకున్న తర్వాత దాన్ని పసుపు, ఉప్పు, ఆయిల్ అవి వేసేసి పొయ్యి మీద పెట్టేసి ½ an hour పాటు మరిగించేస్తే ఈ చింతపండు గుజ్జు ప్రిపేర్ అయిపోతుంది. మా ఫ్రెండ్తో చిట్చాట్ చేసుకుంటూ ఈ పనిని కూడా కంప్లీట్ చేసేసుకున్నాము. ఇలా మధ్యాహ్నం కూడా సండే చాలా బిజీగానే గడిచిందండి. ఇలా ఈ హోమ్ మేడ్ ఐటమ్స్ని ఫ్రెష్గా అందించాలని చెప్పి మా ప్రయత్నం. ఆ తర్వాత ఇంటికి వచ్చేసరికి పిల్లలు ఈవినింగ్ అయిపోయింది, పిల్లలు ఆకలి అంటున్నారని చెప్పి ఫ్రిడ్జ్లోనే కూల్గా ఉన్న వాటర్ మిలాన్ని జ్యూస్ తీసేస్తున్నాను. ఇవి తాగితే కొంచెం వాళ్ళ ఆకలి తీరుతుంది కదా ఇంకేదైనా చేసే లోపల అని చెప్పి నేను ఇలా జ్యూస్ని ప్రిపేర్ చేసేసానండి. సండే కదా ఎక్కువ పిల్లలు బయటికి వెళ్ళి ఆడుకుంటూ ఉంటారు, డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటారని చెప్పి ఇలా జ్యూస్ని ప్రిపేర్ చేశాను. ఇలా మా సండేని స్పెండ్ చేసామండి. సీ యూ దెన్, బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.